సండే వచ్చిందంటే బయటకి ఎక్కడైనా తీసుకెళ్తాం మేడము అని చెప్పేసి మేము రెడీగా అయ్యి తయారయ్యి మంచిగా కూర్చుంటాము. మంచిగా రెడీ అయ్యాం అనుకుంటే ఇక వీళ్ళు కార్లు పెట్టుకొని కూర్చుంటారు. అమ్మో సండే వచ్చింది అసలు ఆ గొడవ ఎప్పటికీ వదలదు. కార్లు వాషింగ్ అని చెప్పేసి కొత్తగా మిషన్ ఏదో తెచ్చుకున్నాడు శ్రీకాంత్. ఇక కార్లు వాషింగ్ చేస్తున్నారు. 2 hours అయింది. ఇంకా ఎందుకు వస్తలేరు అని చెప్పేసి మేము కిందకి వచ్చినాం. వచ్చి చూస్తే కార్లని మంచిగా కడుక్కుంటూ చేసుకుంటున్నారు అనమాట. కార్ ఎక్కినప్పటి నుంచి కార్ల గోలని. ఇంకా సండే వచ్చిందంటే కార్ల గోలని. ఇంకా మా పెద్ద కొడుకు లేడు ఈ రోజు. వాడు పెద్దోడు. కార్లో ఉండి పక్కన కార్ గురించి డిస్కషన్ చేస్తారు. ఆ కార్ బాగుంది కదా అని చెప్పి ఎక్కినప్పటి నుంచి అదే గోల. మీ కార్ల గోల ఆపుతారా అంట. నేను 3 months లో నేను అబ్జర్వ్ చేసిన అంటే అత్త ఇన్నేళ్ళు ఎన్నిసార్లు అనుకుని ఉంటుందో. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాము. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కార్ల గురించే మాట్లాడుతుంటారు. కార్లు వాష్ చేస్తుంటారు, కార్ల గురించే మాట్లాడుతుంటారు. చూద్దాం పదండి. ఫ్రంట్ క్యామ్ ఫోన్ అంతా ఖరాబ్ చేసేట్టున్నారు వీళ్ళు. హలో హలో మిస్టర్ పర్ఫెక్ట్ ఇద్దరు కూడా. ఏంది ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని కార్లు ఆడడానికి మంచిగా చూడండి. అదే తెల్ల కార్లని నల్ల బట్టలు వేసుకొని. సో మాకేమి ఇష్టం? కార్లు ఇష్టం. అది ఆల్రెడీ నేను చెప్తున్నాను వాళ్ళకు. వీళ్ళకి పిచ్చి ఇచ్చినట్టు కార్ల గురించి విపరీతంగా కొడుకులు తండ్రి కలిస్తే కార్లు ముచ్చట్లే అని చెప్పి తీసుకుంటూ వచ్చినాం. మా బావ మిస్సింగ్ తప్ప. మా అన్న ఫంక్షన్కి వెళ్ళింది. మా అన్న కార్ తీసుకొని కొత్తగా XV400 ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాం అనమాట. సో అట్లా పిచ్చి కార్ల పిచ్చి. ఇది ఇన్నోవా. ఎక్కడికైనా యాత్రలకు నాది పెద్దపీఠం కదిలితే ఇది కదులుతుంది ఇన్నోవా. లాంగ్ జర్నీ. ఇది నా కార్. మా వారి పేరు చెప్పండి. ఇది స్లావియా, స్కోడా స్లావియా. అది శ్రీకాంత్ కార్. అది వచ్చేసి శ్రీకాంత్ గారు. చంద్రకాంత్ తెలుసు కదా. అలైకే గురించి రెడ్ కార్. అదే అన్నమాట రెడ్ కార్. సో బేసిక్ అంటే వీళ్ళు ఎప్పుడు మనం తిడుతూనే ఉంటారు. వీకెండ్ వస్తే కన్నా బయటికి వెళ్దాం అని అంటే ఒక 2 hours 3 hours ముందే చెప్పండి మాకు అని చెప్తాం మేము. ఎందుకంటే కార్స్ అనేది వీకెండ్ మేము శుభ్రం చేసుకుంటాం కదా. హలో 2-3 hours ముందే చెప్పండి. పొద్దున్న చెప్పినా కూడా కరెక్ట్ టైంకి బయలుదేరే టైంకి కిందికి దిగుతారు అనమాట. అంటే మీకు ఏంటంటే కార్లో ఎక్కి వెళ్ళడం తెలుస్తుంది కానీ వాటిని నీట్నెస్ దాన్ని మెయింటైన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా కార్ అడిగినా అవకాశం ఇస్తే కదా అసలు అనుమానం. స్క్రాచెస్ పడతాయి కారు. అమ్మో మీకు అంత అనుమానం. ఇప్పుడు అవకాశాన్ని మీకు ఇస్తున్నా. మీరు లేదు మేము స్టవ్లు కడుక్కుంటాం, మీరు కార్లు కడుక్కోండి. 1-2 గంటలు చేస్తాము అని అంటున్నప్పుడు మరి మీరు 1/2 hour మీరు తుడిచేయండి చూద్దాం కార్లని. ఇప్పుడు ఈ మెషిన్ వచ్చింది కాబట్టి నేను చేస్తా. నేను మెషిన్ అన్నా కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఇది కార్ వాషర్ అనమాట. ప్రెషర్ వాషర్ ఇది. దిస్ ఈస్ ఫ్రమ్ అగారో. మళ్ళీ అగారో అంటున్నది అనుకోకండి. నిన్న ఒక వీడియోలో ఒక కమెంట్ వేసిండ్రు, మీరు అగారో సేల్స్ పర్సన్ మంచి మార్కెటింగ్ చేస్తారని. సేల్స్ పర్సన్ కాదు, బేసిక్గా ప్రోడక్ట్ నచ్చి కొంటున్నాం ఇంట్లో కోసం చెప్పి. ఎగ్జాక్ట్లీ ఉపయోగపడుతుందనే ఉద్దేశం చెప్పడం అనమాట. సో ఇది నేను యూజువల్గా ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే రైనీ సీజన్లో ఇట్లా వెళ్తున్నప్పుడు మొత్తం మడ్డనే పట్టుకుంటుంది కార్కి అంతా. అది మనం బట్టతో తుడిస్తే స్క్రాచెస్ పడతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. అయినా అంత నీట్గా పోదు కూడా. అందుకే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో ఉండి నాకు ఇది ఆర్డర్ చేసుకోవాలని చెప్పి సో ఆర్డర్ చేసుకున్నా. సో ఇది ఏంటంటే మనకి డస్ట్ కనిపిస్తుంది కదా, వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్రెషర్ మనము ప్రెషర్ పెట్టేసుకుంటే మొత్తం డస్ట్ వెళ్ళిపోతుంది అనమాట లాస్ట్. దీంతోనే డస్ట్ వెళ్ళిన తర్వాత క్లాత్ చూసుకోవాలి. చూడండి ఇగో ఎంత డస్ట్ చూడండి. అలా చూడండి కూడా వచ్చేస్తుంది బయటకి. ఎంత నీట్గా వస్తుంది కదా. సో మళ్ళీ కష్టపడడం అవసరం లేదు మళ్ళీ బట్టతో. కార్ వాషింగ్ సెంటర్ వెళ్ళకుండా ఇంటి దగ్గరనే కార్ వాష్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క కార్కి 500. ఇదేమో 650. సో మనం వెళ్ళిన ప్రతిసారి 500-600 పెట్టినామంటే ఇంకా మా ఇంట్లో 4 కార్లు 2000 రూపాయలు ప్రతిసారి వాషింగ్కి. అందుకే ఎందుకని చెప్పి 3000-4000 పెడితే కిట్ వస్తుంది అని చెప్పి ఇది కొనేసుకున్నాం. అంతే మరి. చాలా అఫోర్డబుల్. సో ఎంత బాగుంటుంది అంటే ఇది. దీంట్లో మళ్ళీ ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేమో నార్మల్ వాష్, ఇదేమో ఫుల్ ప్రెషర్తోని. సో అట్లా కింద ఎక్కువ మటన్ ఉంది కానీ ఇట్లా పెట్టేసి ప్రెషర్ పెడతామంట. సో ఇట్లా మా డ్రెస్సులు అన్ని పడైతేరా. అండ్
ఒక్క 8 లీటర్స్ బకెట్ తోనే ఒక కార్ కడిగేయచ్చు తెలుసా? తక్కువ యూసేజ్. వాటర్ సేవింగ్ కూడా ఉంది అయితే దీంట్లో. తక్కువ. అండ్ దీనికి ఇంకొక బాక్స్ ఉంటుంది, సో అది పెట్టేస్తే దాంట్లో షాంపూ వేసుకోం అనుకో, షాంపూ వాష్ మొత్తం foam అంతా నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్తే అని అంటున్నావు కదా, అంటే నేను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చా? ఎక్కడికైనా చిన్న మోటార్ చూపిస్తాను లోపల సార్. సో మనకి ఇంకొకటి 15 మీటర్ ఒక లాంగ్ వైర్ వస్తుంది, పైప్ వస్తుంది, ట్రిగ్గర్ గన్. దాని తర్వాత మనకి ఇది వచ్చేసి మోటార్. ఎంత చిన్న ఉంది మంచిగా. సో ఇది పంప్ అన్నమాట. సో ఇది వైర్ ఇక్కడ నుంచి మనము ట్యాప్ అటాచ్ చేసుకోవాలి, వైర్ పైప్ ని ట్యాప్ అటాచ్ చేసుకుంటే దీంట్లో మనం ట్రిగ్గర్ కొట్టేసరికి యాంప్ మీటర్ లేచేసి మనకు వాటర్ ప్రెషర్ వచ్చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం సంపులో పెట్టాల్సిన పని లేదు, జస్ట్ ట్యాప్ కి పెట్టేసి చాలు ఇది. ఆ ట్యాప్ నుంచి దీనికి వాటర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ట్యాప్ కి పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసి అదే బకెట్ లో డిప్ చేసుకుంటే బకెట్ నుంచి వాటర్ తీసుకోవచ్చు. ఒక ముందర ఫిల్టర్ ఇచ్చారు, ఆ ఫిల్టర్ తోనే ఆ బకెట్ లో పెట్టుకోవాలి. రాకముందు చెప్పేసాను ఆయన. అది సో డైరెక్ట్ నీకు ఏదైనా ఉందనుకో, ఈ పైప్ దాంట్లో బావిలో వేసుకోవాలి, బకెట్లో అన్న బాగా డ్రమ్లో వేసుకుంటే డ్రమ్లో కడిగేది. ఎట్లా మనకు కొన్ని వాటర్ ఉపయోగపడతాయి కాబట్టి ఇది ఒకటి. బావి లేసారండి నా. అంటే ఇక్కడ పల్లెటూరు పోయినా అనుకోండి, అక్కడ మోటార్లు ఉండేవి, కరెంట్ ఉంటే వాళ్ళు మనకి ఇట్లా ప్లగ్ పెట్టుకొని పల్లెటూరుకి వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ అంటే మా శ్రీకాంత్ చాలా చాలా ఇష్టం. ఎప్పుడు పల్లెటూరుకి వెళ్దామని అంటాడు. అండ్ దీంతో పాటు కార్ గురించి అవసరమయ్యే సర్చ్ చేస్తూ ఉన్నాను. హై ప్రెషర్ కార్ వాషర్ తో పాటు నేను అగారో నుంచి ఒక వాక్యూమ్ క్లీనర్ అండ్ ఒక టైర్ ఇన్ఫ్లేటర్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో మనకి రెగ్యులర్ గా ఎక్కువ ఉపయోగపడేవి ఇవి అనమాట. సో ఇదేంటన్నా లోపల వాక్యూమ్ అనేది పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్. ఇది తీసుకొని మనము జస్ట్ కార్ లో లోపల ప్లగ్ ఇన్ చేసుకొని దీంతో పాటు ఒక పైప్ ఇస్తాడు. సో ఫ్లెక్సిబుల్ గా సీట్స్ కిందకి అంతడానికి కోసం. ఇది బ్రష్ సీట్స్ కింద క్లీన్ చేసుకోవడానికి. సో ఇదైతే మనము ఎయిర్ అంతా సక్ లోపల దుమ్మంతా సక్ చేయడానికి ఇది. సో ఇది ఎట్లా నడుస్తుంది అంటే కార్లో ఉన్న మనకి 12 voltsది అది ఉంటుంది కదా హోల్డర్, దాంట్లో పెట్టేస్తే ఆన్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది సెపరేట్ కరెంట్ అవసరం లేదు. అసలు ఎంత కన్వీనియంట్ ఇచ్చిండు, ఈజీ టు క్యారీ ఎక్కడికైనా. అంటే దీన్ని మన కార్లో ఉన్న 12 voltsది ఇది ఉంటుంది కదా, దీంట్లో పెట్టేసుకోవాలి, స్టార్ట్ అయిపోతుంది వాక్యూమ్ క్లీనర్. సో మన డస్ట్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఎక్కడ డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కరెంట్ అవసరం లేదు కాబట్టి మీరు షాపింగ్ వెళ్తుంటారు కమ్మా, మేము బయట పెట్టేస్తున్నాం గంటల బయట వచ్చి నీ పని చేస్తారా? చేసుకోవాలంటే కార్ లోపల డోర్లు వేసుకొని కూర్చొని మెల్లగా ఇది ఆన్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా అంటే పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ ఒకటి ఆర్డర్ చేస్తాం. సో ఇది ఒకటి. అండ్ ఐడియా, మేము బాగా ట్రిప్స్ వెళ్తుంటాం. సో మాకు ఎట్లా అంటే ఒకసారి గాలి తగ్గినా తెలిసిపోతుంది, అంటే టైర్స్ హార్డ్ అయిపోతాయి కదా. సో అబ్బా ఇప్పుడు పెట్రోల్ బంక్ కోసం ఎత్తుకాలి, ఎందుకంటే దాని లోపల గాలి ఉంటాయి. తర్వాత మనము అదే మొన్న యాక్చువల్లీ మహారాష్ట్ర పోయినప్పుడు మనం చాలా ఎత్తికినాం. ఎగ్జాక్ట్ టైర్లో కొంచెం గాలి తగ్గింది, ఎందుకంటే మస్తు కచ్చారోడు ఉండే. అయితే టైర్లో గాలి కొట్టడానికి టైర్ ఇన్ఫ్లేటర్ ఆర్డర్ చేసిన అన్నమాట. అయితే నేను వేరే చూసినా అని ఇంత పెద్ద 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 ఉన్నాయి అన్ని. అవన్నీ ఎక్కడ తీసుకుంటాం? బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది ఒకటి, అది చూసాను, అది ఇంత పెద్ద ఉంది. అన్న ఇంత పెద్దది క్యారీ చేయడం ఏందనుకున్నా, అగారా వాళ్ళ చూస్తే ఎంత పోర్టబుల్ తెలుసా, ఒక సెల్ ఫోన్ లాగా ఉంది. ఇది ఇంత చిన్నగా ఉంది, ఇది పవర్ బ్యాంక్ లా ఉంది. ఇది టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ ఇది 3-in-1. దీంట్లో ఇది ఆన్ చేసుకుంటే దీంట్లో టార్చ్ లైట్ వస్తుంది. ఓకేనా, నైట్ టైం రోడ్ మీద పెడేటప్పుడు చీకట్లో పెడితే అలాం అంటే పెట్టేసాలి, సిగ్నల్ లాగా మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పి మనం చెప్పడానికి ఎమర్జెన్సీ లైట్ అన్నమాట. అదొకటి. దాని తర్వాత ఇక్కడ యూఎస్బి పోర్ట్ చూస్తారా, దిస్ కెన్ ఆల్సో వర్క్ యాజ్ పవర్ బ్యాంక్. మన ఫోన్లకు కూడా పవర్ బ్యాంక్ ఛార్జ్ చేసుకోవచ్చు. నిజమైతే సో ఇది ఛార్జ్ చేసుకోవడం ఎట్లా, మన కార్లోనే మళ్ళీ యూఎస్బి పోర్ట్ ఉంటుంది, మన కార్లో ఇది పెట్టేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు ఇది కార్లోనే. సో ఇప్పుడు చూపిస్తాం, తెలుస్తుందా మరి ఏది ఎంత ఉంది తెలుస్తుంది. ఇప్పుడు చూపిస్తా. ఇది జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్. ఈ వైర్ ఉంది కదా, దీంట్లో 35 ఇప్పుడు ప్రెషర్ కి సెట్ చేసి పెట్టుకుంటే అయిపోద్ది అక్కడ. అది ఇక్కడ 35 వస్తుంది కదా, ఇక్కడ 35 పాజ్ చేసేయాలి. ఇక్కడ నెంబర్ తెలుస్తుంది మనకి ఎంత ఉందో. ఓకేనా, ఇప్పుడు ఇది ఎయిర్ది ఇక్కడ తీస్తాం దీన్ని ఇట్లా, ఇది దీంట్లో ఇన్సర్ట్ చేసేయాలి. ఇది ఫస్ట్ వచ్చే నెంబర్ ఈ కార్లో ఎంత ఉందో చెప్తుంది గాలి. 31 ఉంది. ఇగో దీంట్లో 31 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఆన్ చేస్తాం అనుకో, పెరుగుతుంటుంది.
35 పాయింట్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. 34.5, 35 పవర్ ఆఫ్ చేసుకోవాలి. 35 అయిపోయింది కదా, సో తీసేసుకోవచ్చు అన్నమాట. సో గాలి ఫుల్ అయిపోయింది. ఎలాంటి పవర్ స్టేషన్ పోని అవసరం లేదు, ఎయిర్ స్టేషన్ పోయి అక్కడ గాలి కొట్టని చెప్పి మనం ఆగి అన్న అవసరం లేదు. అంటే ఎక్కడ మధ్యలో ఎక్కడ స్ట్రక్ అయినా కూడా మనం పవర్ చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, కార్లో మనం తీసుకున్నది హై ఎండ్స్ కాబట్టి దీంట్లో కానీ దాని లోపల కార్ది టైర్ ప్రెషర్ మానిటర్ దానిలో ఉంది, మన కార్లో ఉంది, అది చెప్పేస్తుంది ఎంత ఉంది ఇప్పుడు అని చెప్పేసి. సో మనం తగ్గింది అనగానే మనం పక్కన కార్ ఆపుకోవాలి, ఎయిర్ ఫిల్ చేసుకొని మనం అత్తయ్య పాపం అత్తయ్య మన సీరియస్ వస్తుంటది, అప్పుడే పోతుంది, అంతా ఛార్జింగ్ అయిపోతుంది. కార్లో ఉన్నంతసేపు పెట్టుకోమంటా పెట్టుకో, ఎందుకంటే మేము యాప్స్ పెట్టుకొని మా ఫోన్ పెట్టుకుంటాం ఛార్జింగ్, అందుకే ఛాన్స్ అందుకే నీకోసం డ్యూరాసెల్ వాళ్ళది పవర్ బ్యాంక్ ఇది ఫుల్. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తున్నావు అనుకో 3 to 4 times నీ ఫోన్ ఫుల్ ఛార్జ్ 100% బ్యాటరీ ఇంకా అయిపోయింది. నువ్వు డ్యూరాసెల్ బ్యాటరీ చూసింటావా మన రిమోట్లలో వాచ్ వేస్తాం, అది సెల్స్ కదా, సెల్స్ ఉంటాయి కదా, AAA అని 2A అని, దాన్నే పవర్ బ్యాంక్ ఇది. ఇంకేంది వీళ్ళతో పాటు మీకు బంపర్ ఆఫర్. సో అట్లా ఇంకా మీరు ఇప్పుడు మెల్లగా వేరే పని చూసుకుంటే, మీరు వెళ్ళి రెడీ అవ్వాలంటే, మీరు షాపింగ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ముస్తాబ్ చేసుకుంటారు, మేమేంటంటే కార్లకు ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట. కార్లను రెడీ యాక్చువల్గా షాపింగ్ మా కోసం కాదు, అందరి కోసం, ఫ్యామిలీ షాపింగ్. ఇప్పుడు బేసిక్ ఏంటంటే కార్ల పిచ్చి ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఇదో నాకు వచ్చింది ఎట్లా అంటే మా నాన్న నుంచి. రోల్ మోడల్ అంటే ఈ విషయాలలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి పిచ్చి. నాకు చాలా ఇష్టం. అంటే ఈయన ఒక్కడికే కాకుండా బాగా కూడా ఉన్నట్టుంది సేమ్. అయ్యో మరి ఇక కొడుకులు ఇక తండ్రి నేర్చుకుంటాం అంతా మేము. మంచిదే, వారసత్వంగా తీసుకుంటున్నాడు. సో ఏంటి అంటే ఇక్కడ గమనిస్తే ఇప్పుడు బేసిక్గా ముగ్గురు ఉన్నాము, ముగ్గురికి ఫ్యామిలీస్. సో ఒక దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు కావాలి ఒక వేరియంట్కి, ఒక మోడల్కి. ఇప్పుడు మనకి కార్లలో SUV ఒకటి ఉంటుంది, తర్వాత హ్యాచ్ బ్యాక్ ఉంటుంది, దాని తర్వాత ఒకటి సెడాన్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మేము ఒక్కొక్క వేరియంట్ ఒకటి కావాలనే ఉద్దేశంతో సెడాన్లో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ట్రెండింగ్ 3 కార్లు ఉన్నాయి, వర్నా, వర్చస్, స్లావియా. సో కంపేర్ చేసుకుంటే మాకు స్లావియా బాగా నచ్చింది. సో నాన్నకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాం అన్నమాట స్లావియా. సో ఏంటంటే సిటీలో ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది రాను. అయితే ఈ క్లచ్ ని నొక్కటం అనేది తలకన పని, అందుకే ఆటోమేటిక్ తీసుకున్నాను. ప్రమోషన్ అనుకుంటారు. స్లావియా అంత ప్రమోషన్ ఏం చేయట్లేదు. అయితే అత్త మొన్న మేము కార్లో వెళ్ళేటప్పుడు అంటున్నాడు, అవునే వద్దు అంటారు కానీ కార్లు ఎక్కగానే మంచిగా కూర్చొని ఉంటారా అన్నాడు. కార్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ కార్ ఎక్కగానే ఇవన్నీ అంటారు కానీ కార్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు బేసిక్గా స్లావియా కొనడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మేము స్లావియా ఫస్ట్ స్కోడాది కుషక్ కొన్నాం కారు. సో అసలు అది ఆ రోడ్ మీద ఆ రోడ్ గ్రిప్, ఆ డ్రైవింగ్ కంఫర్ట్, ఆ బిల్డ్ క్వాలిటీ అవి చూసిన తర్వాత సెడాన్ కార్ వచ్చినందుకు అరే సరే మళ్ళీ ఒకటి మీ కాంపాక్ట్ SUV కొన్నాం. ఒకటి కాంపాక్ట్ SUV ఉంది అని చెప్పి ఇది కొన్నాం అన్నమాట. సో దీని తర్వాత ఇంకా అందరికీ ట్రిప్పులు పోవడానికి కోసం అని తెలిసిందేగా, ఇక మేము ఎప్పుడు దీంట్లో వెళ్తాం కదా క్రిస్టా. సో నాకు తెలిసి దిస్ ఈజ్ మై డాడ్స్ బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నమాట, ఒక ఇన్నోవా కొనుక్కోవాలని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడ పోయినా ఏమైనా వేసినా కూడా బయట పొలిటీషియన్ దగ్గర నుంచి అందరూ కూడా ఇవే కారు పడుతుంటారు. చాలా డిగ్నిఫైడ్ కారు అండ్ చాలా లైఫ్ లాంగ్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది, అన్ని 5 స్టార్. దీనికైతే ఇప్పుడు అసలు డ్రైవింగ్ కంఫర్ట్ అయితే అస్సలు అలసటనే ఉండదు. మేము బాగా ట్రావెల్ చేస్తుంటాము, తిరుపతి ఒకసారి, తిరుపతి అని, విశాఖపట్నం, చెన్నై అట్లా వెళ్ళిపోయి మొన్న మహారాష్ట్ర ట్రిప్ అంతా వేసినాము. కానీ మహారాష్ట్ర ట్రిప్ లో మాత్రం అస్సలు ఇట్లా అలసిపోలే ఎవరు. కొనేటప్పుడు మాత్రం చాలా తిట్టిన, కానీ అత్తనే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఇక్కడ. మధ్య మధ్యలో కూడా అంటుంటది అమ్మ, కార్ తీసేసేయండి అని చెప్పి. కార్లో ప్రయాణం చేసిన మాత్రం చాలా బాగుంది కారు. ఎక్కడ బయటికి వెళ్దాము, ఒక 100 kilometers పైన వెళ్తున్నాం ఎక్కడికన్నా అంటే ఇన్నోవా తీయండి పోదాం అంటే ఫస్ట్ ఎంబడే. మొన్న మనం మంత్రాలయం పోయినప్పుడు అనుకుంటా కదా, ఎన్నిసార్లు అనుకున్నాం మనం. మంత్రాలయంకి స్లావియాలో వెళ్ళినాం అన్నమాట మేము.
సో కొంచెం ఏంటంటే రోడ్ అనేది కొంచెము ఆఫ్ రోడింగ్ లాగా ఉండే, అంత కచ్చా రోడ్ ఉండే, రాళ్ళు అంతా రిపేర్ చేస్తున్నది. బా ఈ టైంలో ఇన్నోవా ఉండింటే ఎలాంటి జర్క్స్ లేకుండా ఎంత హాయిగా 100 సార్లు అనుకున్నా ఇన్నోవా అని చెప్పేసి, మళ్ళీ ఆ ఇన్నోవా ఎందుకు కొంటారండి, ఖర్చు అనవసరంగా అని చెప్పేసి మస్తు తిట్టినా. అయినా అదే యూజ్ అవుతుంది. ప్రయాణం చేసినప్పుడు నేను ఒప్పుకుంటున్నా. తెలిసి మళ్ళీ ఇంకోసారి అడగ. ఇట్లానమ్మా ఇంకో 1 year ఈఎంఐ అయిపోతుందండి. అన్ని ఈఎంఐలు ఒకటి అయిపోతే ఒకటి ఇంకొకటి కొంటూనే ఉంటారు. ఈఎంఐలు ఎవరు కనిపెట్టిరో కానీ అవి లేకుండా ఉంటే మనం కొనుక్కోవాలనే వాళ్ళు ఇస్తున్నారు అత్త, మనం కొనుక్కోవాలనే వాళ్ళు ఇస్తున్నారు కదా. ఓ అది ఇప్పుడు మా అలేఖ్య ఒపీనియన్ చెప్తాను అనమాట. ఇన్ని కార్లు ఉన్నాయి, నీకు ఏ కార్ అంటే ఇష్టం? యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఇన్ని కార్లు చూసి ఏంది మంచికో కారు ఉన్నట్టుంది, మనుషులు తక్కువ కార్లు ఎక్కువ అనిపించింది. అత్త మీకు లేదని అడిగింది ఫస్ట్. అత్త మీకు కూడా లేదని అడిగింది. అదే వద్దే అంత సర్కాజం వద్దు. నాకు కార్ ఏంటి, నాకు బండి రాదు, కార్ రాదు. అత్తకి బేసిక్గా చెప్పాలంటే కార్స్లో డ్రైవింగ్ సీట్ కంటే పక్కన సీట్ కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట. సో అత్తకి ఆ సీట్ ఇచ్చినాం అంటే మేము అలాంటి ప్రివిలేజ్ ఇచ్చినాం. సో ఏ కార్లో ఎక్కినా ఫ్రంట్ సీట్లో ప్రివిలేజ్ ఇచ్చాం. అది అది సో అట్లా. సో నాకైతే అన్ని కార్లు బాగుంటాయి, నాకు అట్లాంటి కార్ ప్రిఫరెన్స్ ఏం లేదు కాబట్టి అన్ని కార్లు బాగుంటాయి. వద్దు ఎక్కడికైనా పోవాలంటే రెడ్ కార్లు అంటే ఇది మా మామయ్య కారు, అది మా అందరి కారు, అది ఆ కారు, ఇట్లా ఎన్ని కార్లు ఉన్నప్పుడు నేను ఏ కార్ అని డిసైడ్ చేయగలదు ఎప్పటిని. సో అన్ని కార్లు బాగుంటాయి. అంటే అమ్మ నీకు ఒకటి తెలుసా, లాస్ట్ టైము నేను కార్లో వెళ్దాం అంటే జోమలాండ్ అని ఒక బయటికి వెళ్ళినాం కదా, అక్కడ వెళ్దామని అంటే అబ్బా ఫోటో వదిలే ఈసారి స్లాబ్ వెళ్దామని చెప్పి, అంటే అట్లా అట్లా మా శ్రీత కూడా అంతే, సన్ రూఫ్ కావాలని. అంటే అలెక్కి కూడా కొంచెం సన్ రూఫ్ శ్రీత లాగా మధ్య మధ్యలో నేను సన్ రూఫ్ ఓపెన్ చేస్తాను ఎక్కుతా అంటది. అంటే ఇక్కడ అందరిట్లో నేను శ్రీత ఇద్దరమే చిన్నవాళ్ళం. అంటే తను ఫీల్ అయితే ఏం తెలుసమ్మా, ఇప్పుడు ఇంట్లో శ్రీత తర్వాత నిన్నే కదా చిన్నదాన్ని, అదైతే నిజం. నేనే చిన్నదాన్ని కదా అని చెప్పి పాపం తనని తాను చిన్నపిల్ల అనుకుంటుంది పాపం. వీళ్ళందరూ కూడా నన్ను అట్లే అనుకుంటారు శ్రీకాంత్ తప్ప. సరే ఇంకా పదే నీ షాపింగ్కి వెళ్ళాలి మేము, అసలే తొందరగా కానిచ్చేస్తాను. చాలా మొన్ననే అన్నావా నువ్వు కార్ గురించి, ఖాళీనే పోదామమ్మ అన్నాడు, అందుకే అవన్నీ సరుకులనే కొనుక్కో. కార్ల గురించి డిస్కషన్ వస్తే మరి నేను ఆగను కదా, మాట్లాడుతూ ఉంటాను కదా అట్లా అన్నమాట. అందుకే ఒక పాజ్ ఇచ్చి పని చేసుకొని వెళ్ళిపోదాం. మాట్లాడమంటే కార్ల గురించి గంటల తరబడి ముచ్చట పెడుతూనే ఉంటాం. అసలు మేము మహారాష్ట్ర ట్రిప్ పోయినాం, సగం కార్ల గురించే మాట్లాడినండి వీళ్ళంతా. కార్లో కూర్చొని కూడా ఇంకో కార్ గురించి మాట్లాడుతున్నాం. కార్ 5 years అయిపోయిందంటే తీసేసి మళ్ళీ ఇంకో కార్ కొనుక్కోవాలి కదా, ఏ కార్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ 3 వేరియంట్స్ చెప్పిన నేను రీసెంట్గా XV400 ఎలక్ట్రిక్ వెహికల్ కూడా కొన్నాం మేము. సో ఎందుకంటే ఛార్జింగ్ కరెంట్ కార్ ఉంది మార్కెట్లో, మస్తు కనిపిస్తున్నాయి, మనం ఎందుకు కొనుక్కోలేదు, ఇప్పుడు కరెంట్ కార్ తీసుకున్నాం. ఫోర్డ్ ఫియస్టా ఉంటే తీసేసాం. అంటే 400 కార్ చెప్తుంది అది చంద్ర. అది ఏంటంటే చంద్ర చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కార్. ఒకసారి చూద్దాం, ఇది 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి వాడు కూడా మారుస్తూనే ఉంటాడు, తండ్రి లాగానే సేమ్. సో ఈసారి అది మార్కెట్లో కొత్తగా వచ్చింది కదా అని చెప్పేసి ఈసారి అది కొన్నాడు. అది అంటే మా దగ్గర యాక్చువల్లీ ఫోర్డ్ ఫియస్టా ఉండే, సో ఈ కార్ చందన వాడుతుండే అన్నమాట కుషక్. సో ఫోర్డ్ ఫియస్టాని అది 10 years దాటిపోయింది దాన్ని. అదే అనుకుంటా మా నాన్న ఫేవరెట్ కార్, చాలా ఇష్టమైన కార్. ఇంకా దాని లైఫ్ చెప్పాలంటే ఆ కార్ తీసేసిన రోజు నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా ఏడ్చినా, నాకు కూడా చాలా బాధ ఉంది. వెళ్ళిపోతుంటే నేను పిలిచిన అమ్మని పిలిచిన, రా వస్తుంది మన కార్ చూడు పోతుంది, అది మళ్ళీ కానీ ఇంత అంటది. కానీ మా అత్త వంట కిచెన్ లో ఉండి అరే పాపం కార్ తీసేస్తున్నారు ఇదే ఉండే మొత్తం ఆ రోజు. ఎంత తక్కువలకి తీసేసి మరి ఫోర్డ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, దాని తర్వాత మన కార్ 1,40,000 kilometers తిరిగింది. సో ఇంకా దాని లైఫ్ అనేది దేనికైనా ఒక లైఫ్ అంటూ ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత కంఫర్ట్ కార్, ఎంత దూరం పోయినా కూడా దాంట్లో ఆల్సో అనిపించింది. దాంట్లో నాన్న బెంగళూరు, షిమోగా, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై అన్ని తిరిగి వచ్చినాం నా కార్లో. దాంట్లో కూడా ఫుల్ ఫ్యామిలీతో మస్తు ట్రిప్స్ చేసినాం. దాంట్లో కూడా మన పెళ్లి కాక ముందు స్టార్టింగ్లో 2015-14 ఆ టైంలో. అదేమ్మా అన్న పెళ్లి కాక ముందు కూడా. అంటే అప్పుడు 5 members ఉండే మేము, 5 members కాబట్టి సిరి నేను చందన్న అమ్మ నాన్న పోతుండే. ఇంకా పెళ్ళైన తర్వాత వదిన పెళ్ళి 17లో పెళ్ళి అన్న వాళ్ళది. దాని తర్వాత మేము 6 మంది బయటకు అంటే చాలా కష్టమయ్యేది. ఒక 1 year పట్టింది. కొన్ని రోజులు 6 మంది ఇరికిడికి పోయినాం. తర్వాత ఇంకా సిరి నేను ఇంకా ఒకరి ముందుకి ఒకరికి వెనక కూర్చొని వెనకాల 4 members కూర్చున్నాం. చాలా ఇబ్బంది అయింది. నా నుండి ఇట్లా కాదు. అది కూడా నేర్చుకుంది ఆ కార్లోనే డ్రైవింగ్. చాలా మెమరీస్ ఉంటాయి కదా అంటే. ఒక ప్రేమ పెంచుకుంటాం కదా, ఒక వస్తువు పైన ప్రేమ పెంచుకుంటాం. ఏ వస్తువునైనా కూడా మనం అమ్మేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది.
సో అట్లా ఇక కుషక్ తీసేద్దామా ఫోటో తీసేద్దామా అంటే నేను ఫోటో తీసేయి కుషక్ చాలా మంచిగా ఉంది కదా అని చెప్పేసి కుషక్ ఉంచుకున్నాం ఇంట్లో. అది 1.5 year అయింది కార్ తీసుకున్నది కూడా. కాబట్టి అప్పుడు శ్రీకాంత్ కార్ అయిపోయింది అది. అట్లా చందు నుంచి శ్రీకాంత్కి వచ్చేసింది. చందుకేమో కొత్త కార్ ఎస్వి. యా సో ఎప్పటికైనా థార్ కొనుక్కోవాలి జీప్ కొనుక్కోవాలనుకున్నాము. సో అందుకనే అసలు బాగా ఎక్స్యూవీ తీసుకున్న రోజు మేము షోరూమ్కి వెళ్తే అక్కడ వాళ్ళు తారే ఇస్తున్నారు. ఒక కార్ కొంటూ ఇంకో కార్ గురించి చూస్తున్నారు ఇక వీళ్ళు. అంతేదమ్మా అది పక్కింటి పుల్లకూర రుచి అంటారా, పొరుగింటి అది పక్కింటి కదా ఏదో ఒకటి నాకు సంవత్సరం తెలియవు. సో అట్లా ఇదండి ఈ కార్ల గోల, మా కార్ల గోల, వీళ్ళ కార్ల గోల. వీళ్ళనా కార్ల గోల. సో మీకు కూడా గోల గోలగా అనిపించే ఉంటుంది. అయినా సరే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.